మన ఋషులే మన సైంటిస్టులు, అది మనకు తెలుస్తూ ఉంది. అయితే కానీ మన వాళ్ళు ఒప్పుకోరు కదా. ఎందుకంటే శంకులో పోస్తే కానీ తీర్థం కానట్టు విదేశీయులు చెప్తే కానీ మనం దాన్ని నిజము అని ఒప్పుకోము. ఇప్పుడు ఏకాదశి వ్రతము వీటన్నిటి గురించి విదేశీయులు తెలుసుకుని ఇవి కరెక్టు, ఇలా చేయడం వల్ల అని వాళ్ళు నిరూపించి వాళ్ళు నోబెల్ బహుమతిగా ఇస్తున్నారు. కానీ మన ఋషులు అట్లా స్వార్థం కోసమో ఏదో అవార్డుల కోసమో ఇట్లాంటివి చేయలేదు. వాళ్ళు ఆచరించి తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మనకు వేద రూపంలో అందించారు. దాన్ని ఫాలో కమ్మని చెప్పారు. కానీ మనం ఒప్పుకోము. అయితే ఇప్పుడు యజ్ఞాలు చేస్తుంటే నెయ్యి దండగా ఇంత ఖర్చు పెడుతున్నారు, పేదవాళ్లకు సహాయం చేయొచ్చు, దీంతో ఏం వస్తుంది, వట్టిగా కాలిస్తే అది ఇది అని మాట్లాడే వాళ్లకు ఇప్పుడు ఈ సైంటిస్టు చెప్పేది వింటే ఏం చెప్తారో తెలియదు. మరి ఈయన ఫ్రెంచ్ సైంటిస్టు. ఈయన ఏం కనుక్కున్నాడు అంటే, మనము హోమం చేసినప్పుడు ఆ కర్రలు, నెయ్యి, మన పంచపల్లవాలు అనేవి సమిదలుగా అందులో వేసి కాలుస్తాం కదా. ఆ అగ్నిలో కాలి పొగ వచ్చినప్పుడు బయట ఉన్న పొల్యూషన్ అంతా వాతావరణాన్ని ప్యూరిఫై చేస్తుంది. మరి ఇంత దేశాన్ని, ఇంత ఏరియాని అంతా కూడా ప్యూరిఫై చేయాలి అంటే ఎంతో అవసరం. కాబట్టి మరి అంత పెద్ద పెద్ద హోమాలు, 108 గుండాలు ఇట్లాంటివన్నీ పెట్టి వాళ్ళేమో కేవలము లోక కళ్యాణ కోసము అందరు ప్రజలకు హితం కలగాలని వాళ్ళు చక్కగా నిర్వహించారు. మరి దాన్నే ఇప్పుడు మనం వాళ్ళు చేసిన దాన్ని ఒక చిన్న చిన్న విషయాలను వీళ్ళు కనుక్కుని ఇప్పుడు మేము కనుక్కున్నాము అని చెప్పేసి అవార్డులు తెచ్చుకుంటున్నారు. దాన్ని చూసి వాళ్ళేదో కనుక్కున్నారని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ మన వాళ్ళు ఎన్నడో చెప్పినవే ఇవన్నీ. వాళ్ళు చెప్పినవి కనుక్కోవడానికే మన జీవితకాలం సరిపోదు. అటువంటి ఎన్ని వేల సంవత్సరాలు కావాలి వాళ్ళ వేద విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే. భారద్వాజ మునికే సాధ్యం కాలేదు, మనమెంత అండి. కాబట్టి ఏదైనా మన ధర్మము మనదే చాలా మంచిది, మన ధర్మాన్ని పాటించాలి అని మనకు భగవద్గీతలో కూడా భగవంతుడు తెలియజేసిండు. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. మన విషయాలు మనకు చెప్పినయే ఉత్తమమైనవి, దాన్నే అందరూ కూడా పాటిస్తున్నారు. ప్రపంచం అంతా పాటిస్తూ ఉంది వీటిని. కానీ మన భారతదేశంలో పాటించడానికి సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు. ఎందుకో అర్థం కాదు. ఇప్పుడన్నా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.